దుర్గమ్మ జన్మ నక్షత్రమైన మూల నక్షత్రం రోజున సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి భువనేశ్వరితో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. దర్శనం అనంతరం పండితులు ముఖ్యమంత్రి దంపతులకు వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం ఇంద్రకీలాద్రి మీడియా కేంద్రం వద్ద సీఎం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకు సుఖ సంతోషాలు ఇవ్వాలని కనకదుర్గమ్మను వేడుకున్నానని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. దుర్గమ్మ దయతో సంక్షేమ కార్యక్రమాలను దిగ్విజయంగా అమలు చేస్తున్నామన్నారు. ప్రాజెక్టులన్నీ జలకళ సంతరించుకుంటున్నాయని, కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుందని హర్షం వ్యక్తం చేశారు. 2014-19 మధ్యకాలంలో దుర్గమ్మ ఆలయాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాం. ఘాట్ రోడ్డును బాగు చేయించడంతో పాటు 9 కోట్లతో డార్మెటరీ కాంప్లెక్స్, 4 హైస్పీడ్ లిఫ్ట్లు, పుష్కరాల వేళ 1000 కోట్లతో అభివృద్ధి పనులు చేశాం. 1500 మంది ఒకేసారి కూర్చుని భోజనం చేసేలా 26 కోట్లతో నిర్మిస్తున్న అన్నదాన సత్ర భవనాన్ని 6 నెలల్లో అందుబాటులోకి తీసుకొస్తున్నాం. 27 కోట్లతో నిర్మిస్తున్న ప్రసాదం తయారీ భవనాన్ని 3 నెలల్లో పూర్తి చేస్తాం. 5 కోట్లతో పూజా మండపం, దాతల సహకారంతో యాగశాల నిర్మించాం. 5.14 కోట్లతో చేపడుతున్న ఎలివేటెడ్ క్యూ కాంప్లెక్స్ పనులు 5 నెలల్లో పూర్తి చేస్తున్నామన్నారు. ఇంద్రకీలాద్రిపై తిరుమల మాదిరిగా విశాలవంతమైన స్థలం లేదు. అందుకే వసతి గృహాల నిర్మాణానికి అవకాశం లేదు. కానీ ఆలయం విజయవాడ నగరంలోనే ఉండడంతో వసతికి ఎలాంటి ఇబ్బంది లేదు. భవిష్యత్తులో అమరావతి కేంద్రంగా 50,000 గదులు అందుబాటులోకి రాబోతున్నాయని తెలిపారు.